అందరికీ నమస్కారం అండి. జూలై 20, 2020 తారీఖున మునుగోడవల్లి ర్యాంప్ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు నేను ఇసుక లారీ ఆపి అక్రమంగా ఎందుకు తరలిస్తున్నారో అని అడిగినందుకు అతను పోలీసుల చేత పోలీస్ స్టేషన్లోనే నాకు శిరోమండనం చేయించి నన్ను చెత్తకొట్టి చావగొట్టి లేవలేని పరిస్థితిలో తీసుకెళ్లారండి. అయినా సరే ఈ స్థానిక ఎమ్మెల్యే నాకు ఎటువంటి సహాయం చేయలేదండి. మన పెందుర్తి వెంకటేష్ గారు, జీవి హర్ష్ కుమార్ గారు ఇలాంటి వాళ్ళందరూ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించి నాకు ట్రీట్మెంట్ ఇప్పించారండి. ఇది అయిపోయిన తర్వాత నేను రాష్ట్రపతి గారికి కరెక్ట్గా ఆగస్టు 10వ తారీఖున లెటర్ రాశానండి. రేపటికి 3 సంవత్సరాలు అవుతుందండి. రాష్ట్రపతి గారు కలగజేసుకుని ఒక అధికారి నియమించినా కానీ ఇప్పుడు వచ్చి ఎటువంటి న్యాయం చేయలేదండి నాకు. ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్లో 2021 పంచాయతీ ఎలక్షన్లో ఫిబ్రవరిలో నన్ను ఎలక్షన్కి నేను ఎక్కడ అడ్డొచ్చి వాళ్ళ దౌర్జన్యాలని అక్రమాలను ఎక్కడ బయట పెడతానని 17 రోజులు నన్ను సెంట్రల్ జైల్లో కూడా పెట్టడం జరిగిందండి అవమానంగా. నాకు జరిగిన ఈ అవమానానికి బాబు గారే దగ్గరుండి నాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దళితులందరికీ మేనమామ అని చెప్పుకునే జగన్ మా అందరికీ గుళ్ళు గీచి మానభంగాలు చేసి దౌర్జన్యాలు దోపిడీలు చేస్తున్నారండి. మీరే ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకు కింద వచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఇండిగమెల్లి ప్రసాద్ గారు ఒక విషయం చెప్పాడు. ఒక దళితుడు, ఒక యువకుడు ఎమోషన్లో ఉన్నాడు. అతను చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నారో ఇది తప్పు అని నిరసన తెలియజేసి అడ్డుపడ్డాడు. అడ్డుపడిన నేరానికి అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి సాక్షాత్తు పోలీసులు సాక్షిగా, పోలీస్ స్టేషన్ సాక్షిగా శిరోమండనం చేసి ఆయన్ని అవమానించి తర్వాత ఆయన హాస్పిటల్లో చేర్పించే పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ రాక్షస రాజ్యాన్ని ఏమనాల తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా. నేను ఆ రోజు ఈ సంఘటన పర్యవేక్షించాను, ఎప్పటికప్పుడు సమీక్ష చేశాను, ఆయనకు అండగా నిలబడ్డాం. ఆనాడు ఇన్ఛార్జ్ ఆయన హాస్పిటల్లో చేర్చి ఇక్కడ నాయకులు అండగా ఉండి ఆయన్ని ధైర్యం చెప్పి, నువ్వు అధైర్యపడద్దు, తెలుగుదేశం పార్టీ నీకు అండగా ఉంటాం, నిన్ను కాపాడుకుంటామని ధైర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దళితుల విషయం ఒక్కసారి మీరు ఆలోచిస్తే అనేక దాడులు జరిగాయి, 1-2 కాదు. ఈ రాష్ట్రంలోనే నిన్నే సుబ్రహ్మణ్యం కాకినాడ మాజీ ఎమ్మెల్సీ డ్రైవర్, మాజీ డ్రైవర్, అతన్ని చంపి ఆయన కారులోనే వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేశారు ఈ యొక్క నాయకుడు. అలాంటి అనంతబాబు ఈ జైల్లో ఉంటే రిలీజ్ చేస్తే ఊరేగింపుగా, అంటే ఒక దళితుడిని హత్య చేశాడు కాబట్టి ఊరేగింపుగా తీసుకుపోయే నీచ సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు ముఖ్యమంత్రి వచ్చాడు, ఆయన పక్కన ఈయన హీరో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పక్కన సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అంటావు కదా, నా బావు మరిది అంటావు కదా, అలాంటి నువ్వు ఒక దళితుడిని చంపి కారులో పంపించి డోర్ డెలివరీ చేసిన నీ ఎమ్మెల్సీని సస్పెండ్ చేయవా? పక్కన పెట్టుకుంటావా? ఊరేగు. కడాన నువ్వు ఇదే మారిగా ఊరేగితే నీకు కూడా రేపు రాబోయే రోజు చిత్తుగా ఓడించి నువ్వు చేసిన అన్యాయానికి నిన్ను కూడా ప్రజలు ఊరేగించే పరిస్థితికి వస్తుంది, గుర్తుపెట్టుకో.